హలో అండి, అందరికీ నమస్తే. మరో చిన్న అన్బాక్సింగ్తో మీ ముందుకైతే వచ్చాను. అదేం కాదండి, మన ఇంట్లో గోడలకి అందంగా కనిపించడానికి ఇలా వాల్ స్టిక్కర్స్ని అయితే ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్ నుంచి. ఇవి ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. ఇవి కొంచెం అట్టలా ఉండి డబల్ సైడెడ్ టేప్తో మీరు గోడలకి అంటించుకునేలా అయితే ఇచ్చారు. ఇవి టోటల్ 11 పీసెస్ అయితే ఉంటాయండి. ఇవి ఫ్లిప్కార్ట్లో 200 రూపీస్ అయితే కాస్ట్ ఉంది. నాకు ఈ ప్రింట్ బాగా నచ్చిందండి. వీళ్ళు ఇచ్చిన డబుల్ సైడ్ టేపు ఇక్కడ అంటించి మీరైతే గోడకైతే స్టిక్ చేయాలి. సేమ్ ఇలాంటిదే నేను ముందు కూడా బై చేశాను ఒకసారి. ఇది రాధాకృష్ణుల పెయింటింగ్ చాలా బాగుంది కదండి. ఇది చాలా పెద్దగా వచ్చింది. ఇది 350 రూపీస్ అయితే ఉంది ప్రజెంటు. వీటిని ఎలా స్టిక్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ చాక్తో 2 పీసెస్గా కట్ చేయాలి. అప్పుడు ఇక్కడ చిన్న స్టిక్కర్స్కి అయితే చిన్న ముక్కల్ని 2 అయితే అంటించండి. ఇలాగా నేను చూపిస్తున్నట్టు. మీరు గోడకు అంటించేటప్పుడు ఆ ఎల్లో కలర్ని అయితే తీసేసి అంటించాలి. కొంచెం పెద్దగా ఉన్న దానికైతే మీరు ఎక్కువ స్టిక్కర్లను అయితే అంటించండి. ఎక్కువ స్ట్రాంగ్ అయితే ఉంటాయి, గోడ నుంచి ఊడవు అసలు. ఫైనల్గా గోడ కంటించిన తర్వాత డిజైన్ అయితే ఇలా ఉందండి. చాలా బాగా అయితే వచ్చింది. లవ్ డిజైన్స్ అయితే ఉండడం వల్ల కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సైజ్ అయితే కొద్దిగా పెద్దగా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. చూడండి, ఇలా అయితే ఉంటుంది చూడడానికి. నాట్ బ్యాడ్ అనే చెప్పుకోవచ్చు. అలాగే మేము ముందుగా తీసుకున్న రాధాకృష్ణ ఫ్రేమ్ అయితే ఇలా మా సోఫా బ్యాక్ సైడ్ అయితే ఇలా స్టిక్ చేసాము. మీకు ఈ 2 ప్రోడక్ట్స్ ఎలా అనిపించాయో కింద కామెంట్లో మాకు తెలియజేయండి. అలాగే మీరు బై చేయాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. తప్పకుండా అయితే బై చేయండి.